హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను పెడిక్యూర్ వీడియో అయితే చూపిస్తున్నా అండి. దీనికి నేను ఫస్ట్ స్టెప్ అయితే రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను అండ్ కొంచెం వామ్ వాటర్ తీసుకుని మన ఫుడ్ని సోక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 మినిట్స్ అయితే సోక్ చేసుకోండి. ఏదైతే డెడ్ సెల్ ఉంటుందో అదంతా మెత్తబడుతుందండి. మనం పైలింగ్ చేసుకునేటప్పుడు అది రిమూవ్ అయిపోతుంది. సో నేను ఇలాంటి టూల్తో పైలింగ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే ప్యూమిక్ స్టోన్తో కూడా చేసుకోవచ్చు. ఏదైనా షాప్లో స్టోర్స్లో ఉంటుందండి, లైక్ డీమార్ట్ కానీ ఏమైనా ఉషోదయ అలాంటి సూపర్ మార్కెట్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సో చూసారు కదా, నేను పైలింగ్ చేస్తే డెడ్ సెల్ ఎలా రిమూవ్ అవుతుందో అందుకే నేను ఒక బ్లాక్ క్లాత్ వేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం స్క్రబ్బింగ్ చేసుకుంటాం. దీనికి నేను కొంచెం షుగర్ అయితే తీసుకున్నానండి అండ్ ఒక స్లైస్ ఆఫ్ టమాటో తీసుకోవాలి. అండ్ దీంట్లో షుగర్లో అది డిప్ చేసి మన ఫుడ్కి స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలండి. దీనివల్ల డెడ్ సెల్ అంతా రిమూవ్ అవుతుంది. ఏదైతే ట్యాన్ ఉంటుందో అది కూడా రిమూవ్ అవుతుందండి. అండ్ తర్వాత నేను కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను అండ్ తర్వాత నేను కొంచెం కర్డ్ కూడా తీసుకున్నా అండ్ కొంచెం హనీ. దీనివల్ల ఇది ఒక ఫుడ్ మాస్క్ కింద పనిచేస్తుంది. దీనివల్ల కూడా మనకి ఏదైతే ట్యాన్ పోయి డెడ్ సెల్ కూడా రిమూవ్ అయ్యి మన ఫుడ్ చాలా స్మూత్గా ఉంటుందండి అండ్ బ్రైటన్ అవుతుంది. ఇది బాగా మిక్స్ చేసేసుకుని మన ఫుడ్కి అప్లై చేసుకోవడమే. ఇది అప్లై చేసుకుని 10 to 15 మినిట్స్ ఉండాలండి. ఇది థిక్గా అప్లై చేయండి, పలచగా చేయొద్దు, అదొక్కటి సజెషన్. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే. ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోండి. ఇది నైట్ టైం ప్రిఫర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్.